డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠాను గుట్టు రట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. ఒక ముద్దాయి అరెస్ట్. అతని వద్ద నుంచి 24.5 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, ఒక కారు, 16 గ్రాముల బంగారం స్వాధీనం. ముద్దాయి అకౌంట్లో 26 లక్షల నగదు నిలుపుదల. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తిరుపతి నగరానికి చెందిన సీనియర్ సిటిజన్ సుమారు 65 సంవత్సరాల వయసు కలిగిన మహిళ తన ఇంట్లో ఉండగా వాట్సాప్ ద్వారా ఒక వీడియో కాల్ రాగా అవతలి వ్యక్తి తాను ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పి 200 కోట్లు మనీ లాండరింగ్ కేసు జరిగిందని, బాధితురాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ను సొంతం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని, అందువల్ల అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి వివిధ అకౌంట్లకు ఆమె నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె వద్ద నుంచి 2.5 కోట్ల నగదును వివిధ అకౌంట్లో జమ చేసుకోవడం జరిగింది.